మాజీ మంత్రి తెదేపా పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వంగర రేగిడి ఆమదాలవలస మండలాల్లో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటించారు. వంగర మండలం కొప్పర నుండి కొండచాకరపల్లి వరకు ట్రాక్టర్లో ప్రయాణించి సువర్ణముఖి వేగవతి నదుల పొంగిపొరడంతో నష్టపోయిన వందల ఎకరాలను పంట పొలాలను పరిశీలించారు. రైతులు ఈ సందర్భంగా కొప్పర కొండచాకరపల్లి మధ్య రక్షగోడ నిర్మించాలని ఎమ్మెల్యే వద్ద కోరారు. దీనిపై స్పందించిన కొండ్రు మురళీమోహన్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తదుపరి రేగడి మండలం చెలికానివలస గ్రామంలో సాయన్నగెడ్డ ఆకులగెడ్డ పొంగి నీట మునిగిన పంట పొలాలను మోటార్ సైకిల్పై పరిశీలించి రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మీ బాధ్యత ఒకటో రెండో ఎక్కడ ఐదుపురం ఉందా సిరిపురం కాదు ఛానల్లో రూపాయలు 20 రూపాయలు చేయడం కాదు, ఉన్నట్టు చేయండి. దగ్గర శాంక్షన్ బాధ్యత నాది. బట్ టాప్ ప్రయారిటీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ కూడా వాటర్ రాకుండా చూసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం అర్థం కదా. ఈ రోజు గౌరవిస్తారు, 3వ రోజు ఏమంటారు ఈడే ఎమ్మెల్యే అంటారు. అంతా 200 ఎకరాలు పట్టుకుంటుంది.